హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద రెస్ఫరీ ఛానల్. ఈరోజు ఒక కొత్త ట్రేజర్ అయితే వచ్చిందనమాట. సో ఫహద్ ఫజిల్ది డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనమాట టైటిల్ నేమ్ వచ్చేసరికి. సో కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. ట్రేజర్ అనమాట. ఒక 1 minute 51 seconds అయితే ఉంది. సో ఒకసారి చూసి మనకి ఎలా అనిపించింది, సో ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో पापा रेडी है? I am so excited. ओम फट फटाफट पानी पर आलिया भट्ट ఆలియా భట్ ఏం చేసా సూరి? मैजिक మ్యాజిక్ ఆర్కా మీడియా వర్క్స్. ఓహో, రాజమౌళి వాళ్ళ సొంత అనుకున్నా. రాజమౌళి ప్రెజెంట్స్ ఎట్లాంటివి చేస్తాడు రాజమౌళి. సూరి నిజంగానే పెద్ద magician. आंटी भोगी पुष्का బుష్కా పెద్ద మ్యాజిక్ చేసా, నిన్ను మాయం చేసేసా. ఏయ్, విజువల్స్ అదే ఎఫెక్ట్స్ బాగున్నాయి అనమాట. ఇంకోసారి మాట వినకపోతే పీకుతా. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పడుకో. మెయిన్ మెజిషియన్ పిల్ల. అబ్బు, నైస్. చాలా కొత్త కాన్సెప్ట్. రాజమౌళి ప్రజెంట్ చేసాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. Somebody help! కబర్ది కబర్ది దయ్యం దయ్యం కబర్ది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. వాడేసుకో. అలావుద్దీన్కి అద్భుత దీపం దొరికింది. వాడేసుకో. September 11th, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఆర్కా మీడియా వర్క్స్, ఎస్ఎస్ రాజమౌళి ప్రెజెంట్. చాలా బాగుంది. సో September 11th అంట, 2026 ఈ ఇయర్లో 11th September అనమాట. చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు రాజమౌళి గారు. అండ్ ఏదైతే ట్రేజర్ ఉందో చాలా ఫన్నీగా, అంటే చాలా చాలా చక్కగా అనిపించింది. అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఒక చిన్న పిల్లలతో కలిసి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చే మూవీ లాగా అనిపించింది అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుందో వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాజమౌళి గురించి తెలిసిందే కాబట్టి ఇట్లాంటి మూవీస్ రాజమౌళి నుండి వస్తూ ఉంటాయి, ప్రజెంట్ చేస్తూనే ఉంటారు. సో ఆయన చేసే మూవీస్ కూడా ఆయనకి తగ్గట్టే ఉంచుకుంటాడు కాబట్టి అదే విజువల్ ఎఫెక్ట్స్, సంథింగ్ గ్రాఫిక్స్ ఉంటుంది కదా, అదే దాన్ని ఏమంటారు, CGI EFX ఏదో. అమ్మాయి ఎంటర్ అవుతున్నప్పుడు ట్వింకిల్స్ కానీ ఆ మెరుపులు, సంథింగ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఆల్ చాలా గుడ్ అనిపించినాయి. సో వర్క్ చేసుకుంటే అట్లా చేసుకోవాలన్నమాట. మంచి వాళ్ళని పెట్టి వర్క్ చేయించుకుంటే CG కానీ VFX కానీ సంథింగ్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.